अथ नमस्ते मंत्र गुरुजी। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమపాఠంలో 4వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 115వ సూత్రం వరకు చూసాము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతవంశరామః. ఇది 116 సూత్రం వచ్చేసి కృతే గ్రంథే, కృతే సప్తమి విభక్తి ఏకవచనము, గ్రంథే సప్తమి విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి తేన శేషే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ కృత ఇత్యేతస్మిన్ అర్థే, కృత ఇత్యేతస్మిన్ అర్థే యథావిహితం ప్రత్యయో భవతి, యథావిహితం ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి యత్తత్ కృతం గ్రంథశ్చేత్, యత్తత్ కృతం గ్రంథశ్చేత్ స భవతి. అంటే యత్తత్ కృతం అంటే చేసింది ఎలా ఉండాలి? ఆ గ్రంథ సంబంధే ఉండాలి. కృతం అంటే ఏదేదో చేయొచ్చు మనము, కానీ గ్రంథ సంబంధ విషయమే ఉండాలన్నమాట. యత్తత్ కృతం గ్రంథశ్చేత్ స భవతి. ఆ సందర్భంలో ఇక్కడ మనకు యథావిహితమైన ప్రత్యయం వస్తుంది అని చెప్పి చెప్పుకున్నామంట. అది ప్రాతిపదిక ఏదైనా కావచ్చు, కృత అర్థం ఉండాలి. కృత అర్థం ఉంటే యథావిహిత ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాము. కానీ యత్తత్ కృతం అనేది గ్రంథ సంబంధి విషయమై ఉంటే అప్పుడు మనకు యథావిహిత ప్రత్యయం అని ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి అదే విధంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ కూడా వర రుచినా కృతాః వార రుచాః శ్లోకాః హైకుపాదో గ్రంథః హికుపాదేన కృతాః గ్రంథాః హైకుపాదో గ్రంథః. అలాగే బైకురాటో గ్రంథః జాలూకః. అప్పట్లో ఇవన్నీ ఆ సమయం నాటి పేర్లు అనమాట. ప్రోక్తు మరియు కృతు మే భేద్. ప్రోక్తంలో కృతంలో చేసిన భేదం ఏంటంటే ప్రోక్త గ్రంథ వహ హోతా హై जिसकी समस्त शब्द रचना प्रवक्ता की अपनी ना हो. प्रोक्त ఏంటిది? प्रोक्त ग्रंथ वह होता है जिसकी समस्त शब्द रचना प्रवक्ता की अपनी ना हो. अर्थात पूर्व ग्रंथ का जो परिष्कार आदि किया गया हो. అంటే ప్రోక్త కంటే ఆ ప్రవక్త ఏదైతే ఉన్నదో ఆ శబ్దాలంతా కూడా ఆ ప్రవక్తది కాకుండా పూర్వంలో గ్రంథంలో ఏది రాయబడిందో ఆ గ్రంథాన్ని సంస్కరించబడిన శబ్దం యొక్క విషయాన్ని తీసుకుని, ఆ విషయ ప్రతిపాదన తీసుకుని ఇక్కడ ఆయన పూర్వ గ్రంథంలో ఉండే విషయాన్ని తీసుకుని ఇక్కడ ప్రస్తావిస్తామంట. దాన్ని ప్రోక్తం అంటాం. అది కృతం అంటే ఏమిటంటే కృత గ్రంథకి సమస్త శబ్ద రచన అప్ని హోతీ హై. కృత గ్రంథాలు స్వయంగా తయారు చేసామంట. తయారు చేసిన గ్రంథ అని కృత గ్రంథం అంటామంట. స్వయం తయారు చేయబడిన గ్రంథం అన్నమాట. కాబట్టి సమస్త శబ్ద రచన స్వయం ద్వారా తయారు చేయబడిన గ్రంథాన్ని కృత గ్రంథాలు అంటాం. కాబట్టి కేవలం సాహిత్యక గ్రంథం మే సమావేశం అవుతాయి. సాహిత్య గ్రంథంలో మాత్రం మీకు సమావేశం ఉంటుంది. అలాగే ప్రోక్త గ్రంథాల్లో శాస్త్రీయ గ్రంథం కా कृत ग्रंथों में केवल साहित्यिक ग्रंथों का समावेश होता है. స్వయం తయారు చేయబడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సాహిత్య గ్రంథాలలో మాత్రం సమావేశం ఉంటుంది, స్వయం రాసిన గ్రంథాలు. కానీ ప్రోక్త గ్రంథాల్లో శాస్త్రీయ గ్రంథంగా సమావేశం ఉంటుంది.
ప్రోక్త అంటే మహాపురుషుల ద్వారా ప్రోక్తమైన గ్రంథాలు ఏవైతున్నా అవి తీసుకుంటామట. కృతం అంటే స్వయం ద్వారా తయారు చేయబడిన గ్రంథాలు అవి తీసుకుంటాం. అవి సాహిత్య ప్రయోగంలో మాత్రమే ఉపయోగించబడతాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఈ రకంగా తీసుకోవాలి. ఫస్ట్ అది గమనించండి. తో వరరుచి ద్వారా వరరుచి ట ఈ తృతీయ సమర్థాంత ప్రాతిపదికం చేత కృతార్థంలో మనకు ఇక్కడ యథావిత ప్రత్యయం అనిప్రత్యయం వస్తుందన్నమాట. అనిప్రత్యయం రాగానే సమాసాశ్ర ప్రకారం ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది కాబట్టి మన సుబోధాతు ప్రాతిపదిక ప్రకారం సుప్లుక్ అవుతుంది అన్నమాట. సుప్లుక్ చేసినప్పుడు వర రుచి కనుమలో వేస్తే వర రుచి ఇక్కడ ఆదేశకు వృద్ధి చేసుకుంటాం. వార రుచి ఇక్కడ ఎస్ఎస్ లోపం చేసుకుంటాం. వార రుచి కలిపితే వార రుచి. తర్వాత బహుశ జస్థానంలో అస్సు ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదశం చేసుకుంటేనా వార రుచాహ అంతిమ సకాలం ఋతు విసర్గం చేసుకుంటే వార రుచాహ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయట. వార రుచ అంటే వరరుచి యొక్క శ్లోకాన్ని వార రుచాహ అని చెప్పి చెప్పుకుంటాం. ఆ శ్లోకాలను వార రుచాహ శ్లోకాహ అంటే వరరుచి ద్వారా నిర్మించబడిన శ్లోకాలను వార రుచాహ శ్లోకాహ అని చెప్పి ప్రస్తావించుకుంటాం. అలాగే వరరుచి ఆయన రాసిన శ్లోకాలు అన్నమాట ఇది. అవునండి. అంటేనేమో వేరే వాళ్ళు చెప్పిన వాటిని ఆ శాస్త్ర విషయాలను తీసుకుని వీళ్ళు చెప్పడం అన్నమాట. అప్పుడు శాస్త్రగత విషయాలు తీసుకొని ఏదైతే ప్రోక్తం చెప్తారో వాడిని ప్రోక్త గ్రంథాల కింద ప్రస్తావించుకుంటాం. సరే, ఇక కింద ఇచ్చారు చూడండి. హైకు పాదో గ్రంథ హైకు ప్రాతో అంటే హికు పాదేన ప్రోక్తా హైకు ప్రాదో గ్రంథ విశేషం వచ్చింది చూడండి. అంటే ఇది ప్రోక్తం తీసుకోవచ్చు మా ఇక్కడ. అలాగే బికురాటేన ప్రోక్తో గ్రంథ బైకురాటో గ్రంథ ఇక్కడ ఆదేశకు వృద్ధి చేసుకుంది ఇక్కడ. అలాగే జలూక శబ్దం చే జాలూక శబ్దం కూడా తయారవుతుంది. జాలూక అనే పదం చూడాలి మనం ఏ సందర్భంలో వాడేది అనేది. మొత్తానికి ఈ రకంగా ఆ పేరుతో ఇక్కడ మనం ప్రస్తావించుకుంటాం. అంటే గ్రంథ విశేషంలో కృత గ్రంథ విశేషం కాబట్టి ఆ సందర్భంలో మనము ఈ రకంగా ఉదాహరణ ఉపయోగించుకోవాలి. ఫస్ట్ అన్నింటిలో ఆదేశకు వృద్ధి చేసుకుంటాము. వృద్ధి చేసుకున్న తర్వాత మనకు ఎస్ఏ లోపం చేసుకొని సకాలంగా ఋతు విసర్గం చేసుకుంటే మనకు ఇక్కడ రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. అంటే వార రుచాహాలో బహువచనము, హైకుపాదలో మొదలు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాము. అలాగే బైకు రాటాలు కూడా అదేవిధంగా తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. ఎస్ఏ లోపం చేసుకుని అని ప్రత్యేక వచ్చినాము. జలూకా శబ్దం తీసుకున్నామంటే జలూకా శబ్దం తీసుకుంటే ఆదేశ వృద్ధి చేసుకుని జాలూక ఎస్ఎస్ లోపము అకారము కలుపుకుంటేనే జాలూక. తర్వాత సుస్థానం ఋతు విసర్గం చేసుకుంటే జాలూక అనే రూపాయలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. సంజ్ఞాయాం కులాలాదిభ్యో వై సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, కులాలాదిభ్య పంచమి విభక్తి బహువచనం, వై ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా 3 పదాలుగా ఈ సూత్రాన్ని విభజించుకున్నాము. సమాస కులాల ఆదిరి ఏషంతే కులాలాదయ తేభ్య కులాలాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి కృతే తేన శేషే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థేభ్య కులాలాదిభ్య ప్రాతిపదిక అంటే కులాలాది గణంలో ఉండే ప్రాతిపదికలు ఏవైతే అవి తీసుకుంటామట. తృతీయ సమర్థేభ్య కులాలాదిభ్య ప్రాతిపదికేభ్య సంజ్ఞాయాం విషయే వై ప్రత్యయో భవతి. సంజ్ఞా విషయంలో వై ప్రత్యయం వస్తుంది. కృత ఇత్యేతస్మిన్ అర్థే. కానీ కృతం చేయబడింది అంటే స్వయం ద్వారా నిర్మించబడింది అలాంటి అర్థంలో మాత్రమే కులాలాది గణంలో ఉండే ప్రాతిపదికం చేత సంజ్ఞా విషయంలో నామవాచక విషయంలో అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా ఉయి ప్రత్యయం వస్తుంది. కానీ గ్రంథ విషయం స్వయం నిర్మించిన కృత గ్రంథ విషయం అయి ఉండాలి. అందుకే కృత ఇత్యేతస్మిన్ అర్థే
అలాంటి అర్థం ఉంటే అప్పుడు ఉయి ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఇది ఈ సూత్రం యొక్క అర్థం, అభిప్రాయం అనమాట. చూడండి ఉదాహరణ, కులాలనే కృతం, కులాలనే కృతం కౌలాలకం, కులాలనే కృతం కౌలాలకం. అలాగే వారూఢకం, కౌలాలకం వారూఢకం. ఈ రకంగా 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి. కులాలనే కృతం అంటే ఇక తాత్పర్యం కింద మహాభాష్యంలో ఒక టిప్పణి ఇచ్చారు చూడండి. యహ మహాభాష్యకారనే కృతే గ్రంథే, మనం 116 సూత్రంలో మనం చెప్పుకున్న కృతే గ్రంథే ప్రధానక కృతే గ్రంథే సూత్రమే సంజ్ఞాయాం కులాల సంజ్ఞాయాం కులాలాదిభ్యో ఉయ్ అనే సూత్రం ఏదైతే ఉందో యోగ విభాగం చేసాం. అంటే యోగ విభాగం అంటే 2 రకాల, ఆ సూత్రం 2 భాగాలు చేసుకుంటాం. దాన్ని యోగ విభాగం అంటాం. సూత్రంలో ఏదైతే ఉందో దాన్ని సంజ్ఞాయాం కులాలాదిభ్యో ఉయ్ ఉంది కదా, దాన్ని పద విభాగం చేస్తుంది. అంటే 2 భాగాలు చేసుకుంటాం. యోగ విభాగం చేయడం వల్ల అవుతుంది, మక్షికాభి కృతం మాక్షికం సారఘం ఆది ప్రయోగ సిద్ధికి మక్షికాభి కృతం మాక్షికం అంటే మక్షికం దోమల ద్వారా చేయబడింది ఏదైతే ఉందంటే మాక్షికం సారఘం అంటాం. అంటే దోమల ద్వారా చేసినటువంటి ఒక వల లాంటి ప్రయోగం ఏదైతే ఉందని మాక్షికం సారఘంగా చెప్పుకుంటాం. आदि प्रयोग सिद्धि किए हैं। काशिकादि में इनका प्रयोग की सिद्धि के लिए संज्ञायाम पृथक सूत्र रखा है। వీటికి మాత్రం వీటి సిద్ధి కొరకు సంజ్ఞాయం అంటే నామవాచక సందర్భాల్లో విశేషంగా కాశికలో పద విభాగం అంటే యోగ విభాగం చేసి వేదిక సూత్రం రచించబడింది. అంటే సంజ్ఞాయం అనే ఒక సూత్రము, కులాలాదిభ్యో అనేది ఒక సూత్రం అంట. అంటే 2 సూత్రాలుగా చెప్పుకున్నా ఈ సూత్రాన్ని. ఇక్కడ మనకు ఒకటే సూత్రంగా ఉంది, కానీ కాశికాలో సంజ్ఞాయం అనే ఒక సూత్రంగా, కులాలాదిభ్యో అనేది ఇంకో సూత్రంగా ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే సంజ్ఞాయం పృథక్ सूत्र रखा है, सो महाभाष्य के विरुद्ध होने से ठीक नहीं है. కానీ ఇది మహాభాష్యకాలు అలా విభాగం చేయడం యుక్తి సంగతం కాదని చెప్పి అక్కడ ఖండించదన్నమాట. అది యుక్తి సంగతం కాదని చెప్పి. అస్తు మహాభాష్య में योग विभाग से ही प्रयोग सिद्ध किए हैं. మహాభాష్యం యోగ విభాగం చేయ కానీ అక్కడ ప్రయోగం యుక్తి సంగతంగా చేయబడింది అన్నమాట. అది ఈ విషయంలో కొంచెం సంకేతించబడింది అన్నమాట. అది ఇక్కడ మనం సంకేత రూపంలో మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇప్పుడు కులాల శబ్దము, కులాల శబ్దం చేత మనం ప్రకృతితమైన ఊయి ప్రత్యయం వస్తుంది. ఊయి స్థానంలో అక ఆదేశం వస్తుంది. తర్వాత ఎస్ఏతి లోపం చేసుకుంటాము, కులాలక అలా వస్తుంది. తర్వాత ఆదేశకు రిద్ది చేసుకుంటాం, కౌలాలక. తర్వాత సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటే కౌలాలకం. అలాగే వరుడ శబ్దం చేత వరుడ ప్లస్ ఉయ్, వరుడ ప్లస్ అక, ఆదేశకు రిద్ది వారుడ ప్లస్ అక, ఎస్ఏతి లోపం చేసుకుంటాం, వారుడ్ అక కలిపితే వారుడక. తర్వాత సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటే వారుడకం. ఇలాగా రూపాలు మనకి సిద్ధిస్తాయి. కులాలనే కృతం, కులాల ద్వారా కృతం చేయబడింది, నిర్మించబడింది ఏదైతే ఉందని కౌలాలకం అంటాం. అలాగే వారుడకం అంటాం. ఇవి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడ్డాయి. మహోదయ, ఇక్కడ భాషార్థంలో కుమ్హార్ के द्वारा जो किया हुआ वह कौलालकम कहलाएगा नीचे. कुम्हार द्वारा जो किया हुआ वह कौलालकम. కుంభకారుడు ద్వారా చేయబడినటువంటి వస్తువు పదార్థ విషయమే దాన్ని కౌలాలకం అంట. ఆ వస్తువుని కుంభకారుడు ద్వారా చేయబడిందని కౌలాలకం కింద చెప్పుకుంటాను. అవునండి. కుమ్మరి అంటాం కదా, కుమ్మరి ఏంటండి? కుమ్మరి అంటాం కదా. అదే కుంభరి వాడు అంటే కుంభకారుడు అంటే కుండలు తయారు కుంభరి అంటాం, కుంభకారుడు. అవునండి. అస్తు ఇక్కడ మనకు సంఖ్య కింద టిప్పణి ఏంటంటే ఈ సూత్రాన్ని పదవి యోగ విభాగం చేసి కాశికాలు ఇవ్వబడింది. అది యుక్తి సంగతం కాదు, మహాభాషలో దానికి ఖండించబడింది. ఆ సంకేతం ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. ఓకేనా? అస్తు వై ప్రత్యవచన రూపసిద్ధి ఎలా ఉంటే మనకు అది స్పష్టంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, క్షుద్ర భ్రమర వటర పాదపాదై. క్షుద్ర భ్రమర వటర పాదపాదై ఇది మనకు సూత్రము. క్షుద్ర భ్రమర వటర పాదపాదాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది మనకు సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాస
క్షుద్రాచ భ్రమరశ్చ వటరశ్చ పాదపశ్చ మొత్తం కలిపితే క్షుద్ర భ్రమర వటర పాదపం అలా వస్తుంది. తస్మాత్ క్షుద్ర భ్రమర వటర పాదపాదం తస్మాత్ పాదపాత్ అలా వస్తున్నాడు. తస్మాత్ పాదపాత్ అంటే క్షుద్ర భ్రమర వటర పాదపాత్ అలా వస్తుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి సంజ్ఞాయాం కృతే తేన శేషే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సూత్రార్థం గమనించండి. సూత్రం నుండి పదాలు తీసుకుంటాం. క్షుద్ర భ్రమర వటర పాదప 4 పదాలు ఉన్నాయి. క్షుద్ర భ్రమర వటర పాదప ఇత్యేతేభ్యః తృతీయ సమర్థేభ్యః ప్రాతిపదికేభ్యః కృత ఇత్యేతస్మిన్ అర్థే అంటే చేయబడి నిర్మించబడిన ఇలాంటి అర్థంలో కృత ఇత్యేతస్మిన్ అర్థే ఐ ప్రత్యయో భవతి. ఇక్కడ ఏమొచ్చిందంట? ఐ ప్రత్యయో భవతి. ఈ 4 ప్రాతిపదికముల చేత తృతీయ సమర్థవంతమైన ఈ 4 ప్రాతిపదికముల చేత కృత ఇత్యేతస్మిన్ అర్థం చేయబడింది ఇలాంటి అర్థంలో ఏమొచ్చిందా? ఐ ప్రత్యయో భవతి. ఐ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి సంజ్ఞాయాం విషయే ఏంటి? సంజ్ఞాయాం విషయే సంజ్ఞా విషయంలో. ఓకేనా? సంజ్ఞాయాం విషయే నామవాచక విషయంలో ఐ ప్రత్యయం వస్తుంది చెప్పి ఈ సూత్రం ప్రస్తావించిందన్నమాట. ఈ సూత్రం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం. ఉదాహరణలో అదే విధంగా ఇవ్వబడి చూడండి. క్షుద్రాభి కృతం అంటే క్షుద్ర జీవుల ద్వారా చేయబడింది ఏదైతే ఉందో దాన్ని క్షౌద్రం అంటాం. అలాగే భ్రమరముల ద్వారా చేయబడిన దాన్ని భ్రమరై కృతం భ్రామరం, వటరై కృతం వాటరం, పాదపై కృతం పాదపం. ఇలాగా మనకు ఉదాహరణ సిద్ధిస్తాయన్నమాట. అంటే ఇక్కడ క్షుద్ర ప్రాతిపదికం చేత, భ్రమర ప్రాతిపదికం చేత, వటర ప్రాతిపదికం చేత, పాదప ప్రాతిపదికం చేత ఈ తృతీయాంత ప్రాతిపదికాలు తీసుకుంటే మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఐ వస్తుంది. ఐకి అనుమతిలో వేస్తే ఆ మిగులుతుంది. తర్వాత ఐలో ఎత్తి ప్రత్యయం కాబట్టి ఆదర్శకు వృద్ధి చేసుకుంటాము. క్షుద్రాలో క్షౌద్ర అయిపోతుంది. భ్రమర శబ్దానికి బ్రాహ్మర అయిపోతుంది. వటర శబ్దానికి ఆదర్శకు వృద్ధి చేసుకుని వాటర. అలాగే పాదపలో ఆల్రెడీ వృద్ధి సంధ్య వర్ణం ఉంది, అదే వస్తున్నాడు పాదప. అన్నిట్లలో ఎస్సేది లోపం చేసుకొని తర్వాత ఐ ప్రత్యయంలో ఉండే ఆ కలుపుకుంటే మనకు అదే రూపం వస్తున్నాడు. క్షుద్ర భ్రమర వటర పాదప. తర్వాత సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటేనా క్షౌద్రం బ్రాహ్మరం వాటరం పాదపం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. క్షుద్రం అంటే చిన్న చిన్న మక్కియొంక షహద్ అంటే మధుమక్కి అంటే అంటాం కదా, తేనెటీగలు అంటాం కదా. ఆ తేనెటీగల యొక్క షహద్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. క్షౌద్రం అంటే క్షుద్రం అంటే ఆ తేనెటీగలు అవి తీసుకోవాలి. చోటే మక్కియొంక షహద్ అంటే చిన్న చిన్న తేనెటీగల యొక్క తేనె ఏదైతే ఉందో అది క్షౌద్రం కింద తీసుకున్నాము. బ్రాహ్మణం అంటే భవదంసే సంగ్రహిత షహద్. భ్రమరం అంటే ఏమిటి? మనము కొన్ని ఈగలు అలా ఉంటాయి. అన్ని చెట్ల ఉండి మకరంది తీసుకొచ్చి తేనె తయారు చేస్తుంటాడు. అన్ని పుష్పాల యొక్క మకరంది అన్ని చోట్ల కూర్చొని బౌరా అంటాం దాన్ని, తుమ్మెదలు అంటాం. అన్ని చెట్ల మీద ఉండే పుష్పాల మీద ఉండే తుమ్మెదలు తీసుకొచ్చి దాన్ని ఆస్వాదించి అక్కడ ఒక మకరందాన్ని వదిలిస్తుంటుంది అన్నమాట. అది ఇక్కడ బౌరా కింద తీసుకోవాలి. అదే ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చింది మనకు. బ్రాహ్మణం అంటే భవవంశే సంగ్రహిత షేడ్, వాటి ద్వారా సంగ్రహించబడి తేనె ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకోవాలి. అది ఇక్కడ మనకు ప్రస్తావించబడి అస్తు. అది ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు రూపసిద్ధి సామాన్యంగానే ఉంది, అర్థం కూడా మనకు అర్థాన్ని కూడా ఉదాహరణ ఇవ్వబడ్డాయి ఇక్కడ. నెక్స్ట్ చూడండి. తస్యేదం, తస్య ప్రథమ షష్ఠి విభక్తి ఏకవచనం, ఇదం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి శేషే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః
ఇక్కడ షష్ఠి విభక్తి మళ్ళీ ప్రారంభించండి. తృతీయ విభక్తి సమాప్తం అయిపోయింది. ఇక్కడ తస్య ఇదం అంటున్నాం. తస్యేదం, ఓకేనా? తస్యా ప్లస్ ఇదం, ఇక్కడ ఆద్గుణ ప్రకారంగా తస్యేదం అయిపోయింది. అస్తు అర్థః షష్ఠి సమర్థాత్ ప్రాతిపదికాత్, షష్ఠి సమర్థం అనే ప్రాతిపదికం చేత, షష్ఠి సమర్థాత్ ప్రాతిపదికాత్ ఇదం ఇత్యేతస్మిన్ అర్థే. ఏంటి? ఇదం ఇత్యేతస్మిన్ అర్థే, ఇదం ఇత్యేతస్మిన్ అర్థే యథావిహితం ప్రత్యయో భవతి. యథావిహితమే ప్రత్యయం వస్తుంది. యథావిహిత ప్రత్యయో భవతి, యథావిహిత ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం అని చెప్పుకున్నామట. యథావిహితం ప్రత్యయో భవతి, యథావిహిత ప్రత్యయం వస్తుంది అంటే సామాన్యంగా ఎక్కడ ఏది ప్రాప్తం అది వస్తుందన్నమాట. ఇప్పుడు అందుకే షష్ఠి సమర్థ ప్రాతిపదిక ఇదం ఇత్యేతస్మిన్ అర్థే యథావిహితం ప్రత్యయో భవతి. ఉదాహరణకి ఉపగోరిదం ఔపగవం, కాపటవోరిదం కాపటవం, రాష్ట్రస్యిదం రాష్ట్రీయం, అవారపారీణః అవారపారస్య ఇదం అవారపారీణః. ఇక్కడ ఇని ప్రత్యయం వచ్చినాడు. రాష్ట్ర వార పార గఖయో ప్రకారంగా రాష్ట్ర వార పార అవార పార శబ్దాలు కదా, అందుకే ఇని ప్రత్యయం వచ్చినప్పుడు సారీ ఖా ప్రత్యయం వచ్చినప్పుడు ఈయన ఆదేశం వస్తుంది. అందుకే అవార పారీణః. రాష్ట్ర వార పార గఖయో ప్రకారం ఘా వచ్చినప్పుడు ఈ ఆదేశం వస్తుంది కాబట్టి రాష్ట్రీయ శబ్దం అలా వస్తుంది. ఘాస్థ ఈ ఆదేశం వస్తుంది అన్నమాట. తర్వాత సుస్థానంలో అమ్ము అమిపూర్వ చేసుకుంటాం రాష్ట్రీయం. ఉపగోదిదం అంటే ఉపగు యొక్క ఇదం అంటే ఇది, అంటే ఉపగు అనే వ్యక్తి యొక్క వస్తువు పదార్థం ఇదం ఏదైనా కావచ్చు. ఇదం వస్తువు, ఇదం పదార్థం ఏదైనా కావచ్చు. సో దాన్ని ఔపగవం అంటాం. మనం ఔపగవం కాపటవ రూపసిద్ధి చూసామంట. ఇక్కడ ఓ గుణ ప్రకారం కూడా గుణం ఏకాదశం గుణం చేసుకుంటాం. తర్వాత ఏచోయవాయ ప్రకారంగా ఆదేశం చేసుకుని ఔపగవం అంటే సుస్థానంలో అమ్ము అమిపూర్వ కామన్ గా ఉంటుంది. కాపటవంలో కూడా అదే విధంగా ఉంటుంది. రాష్ట్రీయంలో కాదు రాష్ట్రవాద పార గఖ, రాష్ట్రవాద పారా గఖయో ప్రకారంగా ఘా వస్తుంది కాబట్టి ఘాస్ ఈ ఆదేశం వస్తుంది కాబట్టి రాష్ట్రీయ. అలాగే అవాద పారీణలో ఇన్ వస్తుంది, ఖా వస్తుంది కాబట్టి ఖాస్త ఈన వస్తుంది అన్నమాట. అందుకే అవాద పారీణ అలా వస్తుంది. ఇక్కడ అట్కుప్వాంగ్ నుమ్ వ్యవాయేపి ప్రకారం కూడా మనం నుమ్ ఆదేశం నత్వం చేసుకుంటాం. అందుకే అవాద పారీణ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అంటే అతనిది ఇది అనే అర్థంలో, అంటే ఉపగు వ్యక్తి యొక్క ఇది, కాపట అనే వ్యక్తి యొక్క వస్తువు పదార్థం ఇది, రాష్ట్రంది ఈ వస్తువు ఈ పదార్థము, అలాగా రాష్ట్రశిలం రాష్ట్రీయం. ఈ రకంగా మనం ఉదాహరణలు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 130వ సూత్రం వరకు వస్తుంది. తస్యేదం అనేది 10 సూత్రాల వరకు ఉంది. ఇంకా రథాద్ యత్, ఇక్కడ స్పష్ట రథ అనే ప్రాతిపదిక యత్ ప్రత్యయం వస్తుందంట. రథాత్ పంచమీ విభక్తి ఏకవచనము, యత్ ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి తస్యేదం శేషే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాత్ రథ ప్రాతిపదికాత్ యత్ ప్రత్యయో భవతి. ఇదం ఇత్యేతస్మిన్ విషయే షష్ఠీ సమర్థవంతమైన రథ అనే ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం వస్తుంది. కానీ ఎప్పుడు ఇదం ఇత్యేతస్మిన్ విషయే అంటే ఇతనిది అనే అర్థంలో మనము షష్ఠీ సమర్థమైన రథ అనే ప్రాతిపదికం తీసుకోవాలి. రథ అనే ప్రాతిపదికం చేతనే అది షష్ఠీ సమర్థవంతమైన ప్రాతిపదిక యుక్తమై ఉంటే అప్పుడు యత్ ప్రత్యయం వస్తుంది. కానీ ఏ అర్థంలో? ఇదం ఇత్యేతస్మిన్ విషయ, ఇతనిది, రథస్య ఇదం అంటే రథానిది ఇది అంటే రథం యొక్క వస్తువు, రథం యొక్క ఇది చక్రం, రథానిది ఈ చక్రమా, రథానిది ఈ వస్తువ పదార్థం ఏదైనా కావచ్చు. రథస్య ఇదం రథ్యం అంటాం. అంటే రథానికి సంబంధించిందని రథ్యం అంటాం. రథానికి సంబంధించిందని ఆ చక్రమా వస్తువ పదార్థ విషయం ఏదైనా కానీ రథానికి సంబంధించిన దాన్ని దీన్ని రథ్యం అంటాము. ఓకేనా? కాబట్టి దేవస్య ఇదం అలాగా దేవ్యం, దేవదత్తస్య ఇదం దేవదత్తీయం అలా ఏదైనా చేసుకో. దేవదత్యం అంటే దేవతకి సంబంధించిందని దేవదత్యం అంటామంట. దేవకు సంబంధించి దేవ్యం అంటామంట. అది ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ రథ ప్రాతిపదికం చేత ఇదం
ఈ అర్థంలో యత్ ప్రత్యయం వచ్చింది. అంటే రథ్యం రథకే నాభి యా చక్రకో కహెంగే. రథ్యం రథకే నాభి. రథ్యం అంటే ఏమిటి? రథం యొక్క నాభి ప్రదేశాన్ని రథ్యం అంటాం. అంటే రథానికి సంబంధించిన నాభి ప్రదేశం అయితే ఉందని రథ్యంగా చెప్పుకున్నాము. అంటే రథ అనే ప్రాతిపదికం చేత షష్ఠి సమర్థవంతమైన ప్రాతిపదికం, షష్ఠి సమర్థవంతమైన యుక్తమై ఉంటే గన అటు ప్రాతిపదికం ఎత్తు వస్తుంది. ఎత్తు రాగానే కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సుపో ధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా సుప్లుక్ చేసుకుంటాము. రథా ప్లస్ యా కలిపితే రత్య. తర్వాత సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటే రథ్యం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇది కూడా స్పష్టంగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పత్రపూర్వాదై. ఏంటి? పత్రపూర్వాదై. చూడండి, పత్రపూర్వాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం. పైన చూడ ఐ వస్తున్నది, దానికి మళ్ళా వ్యతిరేకంగా విశేషంగా చేసుకుంటున్నామట. పత్రపూర్వాద్ ఐ. పత్రపూర్వాత్ పంచమి విభక్తి ఏకవచనము, ఐ ప్రథమ విభక్తి ఏకవచనము. సమాసః పత్రం పూర్వం యస్య స పత్రపూర్వ. పత్రము పూర్వంలో ఉంది. యస్య యస్య అంటే యస్య శబ్దస్య, ఏ శబ్దానికి అయితే పత్ర శబ్దం పూర్వంలో ఉంది అని పత్రపూర్వ అంటామట. పత్రం పూర్వం యస్య స పత్రపూర్వ. తస్మాత్ పత్రపూర్వాత్. తస్మాత్ పత్రపూర్వాత్. ఇది బహుళీ సమాసం. ఓకే, అస్తు. అనువృత్తి వచ్చేసి రథాత్ తస్యేదం శేషే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః దానికంటే ముందు పతంతి గచ్చంతి అనేనైతే పత్రం పత్రం అశ్వాదికం వాహనం ఉచ్యతే. పత్రం అశ్వాదికం వాహనం ఉచ్యతే. గచ్చంతి అనేన ఇది పత్రం అంటే అశ్వాదికం వాహనం ఉచ్యతే. అంటే అశ్వతో గుర్రాలతో యుక్తమైనటువంటి వాహనాన్ని గ్రహించబడింది అన్నమాట పత్ర శబ్దం చేత. పతంతి అంటే గచ్చంతి, అనేన ఇది పత్రం. పత్రం అంటే అశ్వాదికం వాహనం ఉచ్యతే. గుర్రాలతో యుక్తమైన వాహనాన్ని పత్ర శబ్దంతో ప్రస్తావించుకుంటామంట. అటువంటి వాహనయుక్తమైనటువంటి పత్రం పూర్వంలో ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అర్థాన్ని గమనించండి. ఇప్పుడు పత్రపూర్వాత్ షష్ఠీ సమర్థాత్ రథ ప్రాతిపదికాత్ ఇదం ఇత్యేతస్మిన్ అర్థే ఐ ప్రత్యయో భవతి. పత్రం పూర్వంలో ఉండాలి. పత్రం అంటే ఏం చెప్పుకున్నాం? అశ్వరథం అంటే అశ్వాలతో యుక్తమైనటువంటి దానిని పత్రం కింద చెప్పుకున్నాం అంటే. ఇప్పుడు చెప్పుకున్నాం పత్రం అంటే అశ్వవాహనం ఉచ్యతే అని చెప్పి. ఏంటి? పత్రం అంటే అశ్వాదికం వాహనం ఉచ్యతే. ఓకేనా? అదే విధంగా తీసుకోవాలి ఇక్కడ. పత్రపూర్వంలో ఉన్నటువంటి షష్ఠీ సమర్థాత్ రథ ప్రాతిపదికాత్ ఇదం ఇత్యేతస్మిన్ అర్థే ఐ ప్రత్యయో భవతి. ఇదం ఇది దీనిది అనే అర్థంలో ఐ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి చూడండి, అశ్వరథస్య ఇదం ఆశ్వరథం. చూడు, రథ శబ్దానికి ముందే ఉంది అశ్వ శబ్దం ఉందన్నమాట. ఏముంది? అశ్వ శబ్దం ఉంది. ఓకేనా? అది పత్ర అంటే వాహనవాచి శబ్దం అన్నమాట. కాబట్టి అశ్వరథస్య ఇదం అంటే అశ్వరథం యొక్క ఇది, అశ్వరథాన్ని ఇది ఏంటి? దాన్ని అది ఏదైనా కావచ్చు. ఆశ్వరథ్యం, సారీ ఆశ్వరథం అంటాం. ఏమంటాం? ఆశ్వరథం అంటాం. ఎందుకంటే ఐపత్యం తీసుకొచ్చామట. ఐపత్యం రాగానే ఆదేశ వృద్ధి చేసుకుంటాం. అందుకే ఆస్వరథ ప్లస్ లోపం చేసుకుని ఆస్వరథ. తర్వాత సుస్థానం అమ్ము అమి పూర్వ చేసుకుంటే ఆస్వరథం. అలాగే ఉష్ట్రస్య రథం, ఉష్ట్రరథస్య ఇదం, ఉష్ట్రరథస్య ఇదం. ఉష్ట్ర అంటే ఏనుగు. ఏనుగు రథాన్ని ఇది, ఏనుగు రథాన్ని ఇది దీన్ని ఏమంటాము? ఏనుగు రథాన్ని ఇది అని అది ఏదైతే ఉందని ఔష్ట్ర రథం అంటామట. ఏమంటాం? ఔష్ట్ర రథం. ఇక్కడ కూడా ఐ ప్రత్యయం కాబట్టి ఉష్ట్ర శబ్దానికి ఆదేశ వృద్ధి చేసుకుంటే ఔష్ట్ర అయిపోయింది. ఔష్ట్ర రథ ప్లస్ ఎస్ లోపము ఔష్ట్ర రథ కలిపితే ఔష్ట్ర రథ. తర్వాత సుస్థానం అమ్ము అమి పూర్వ చేసుకుంటే
ఔష్ట్ర రథం అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. పత్ర పూర్వాత్ ఐ, పత్ర పూర్వంలో ఉన్నటువంటి రథ ప్రాతిపదికం చేత మనము ఐ తెచ్చుకుంటే ఆశ్వరథం, ఔష్ట్ర రథం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఇలా పత్ర పూర్వం అంటే పత్ర శబ్దం చేత అస్వాదికం వాహనం గ్రహించాలి. అస్వాదిక వాహనంని ఇక్కడ పత్ర పూర్వ శబ్దంతో ప్రస్తావించబడింది. అది అర్థ విశేషాన్ని మనం గమనించాలన్నమాట. అస్తు, ఈ రకంగా ఈ విషయాన్ని, ఈ సూత్రాన్ని మనం ప్రస్తావించుకున్నాము. మహోదయ, అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉన్నాయా? పుష్పం గట్టి అంటే చెప్పండి. ఒంటె కదా, పుష్పం అంటే ఏంటిది? ఒంటె కదా. అవునండి, ఏం చెప్పా? వంట చెప్పలేదా? మీరు ఏనుగన్నారు, ఏంటది? ఏనుగన్నారు. ఏనుగండేనా? అయితే పొరపాటు అని చెప్పాను. ఓకేనా? ఒంటె, పుష్పం అంటే ఏనుగండి. ఏనుగు, సారీ, వంటే ఒంటె. అన్నట్టున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసిందంటే అప్పుడు అన్ని వచ్చేసి ఉంటున్నట్లు అంటే మనసులో వంటనే ఉంది, చెప్పేసి ఉంటున్నాను. అస్తు. సో ఒంటెతో సంబంధించినటువంటి ఒంటె రథ అంటే ఒంటెతో యుక్తమైన రథం ఏదైతే ఉందో ఆ రథానికి సంబంధించిన దాన్ని ఏదైతే ఉందని ఔష్ట్ర రథం అంటాం. ఓకేనా? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఎందుకు ఎదుర్కొన్న సందేహం ఉందా? ఓకే అండి, ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని ప్రస్తావించుకున్నాము. నెక్స్ట్ సూత్రం అది చూద్దామండి. ఇంకా పత్రాధ్వర్యు పరిషదశ్చ అనే సూత్రము. ఇక్కడి నుంచి భిన్నమైన ప్రత్యయం అంటే అదే అర్థంలో భిన్న అర్థంలో కొంచెం ఐ ప్రత్యయం వస్తుంది. అదేంటో రేపు చూద్దాం. వస్తే మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే ఆచార్య. నమస్కారం అండి.